తెలంగాణలో అమలు చేస్తున్న హెల్త్ పాలసీ దేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్గా మారుతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ పి ఎవరి కోసం ఎందుకోసం పేరుతో కూడా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చిన వారికి కట్టబెడుతూ భారీ భూదోపిడీ జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ పాలసీ పైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పాల్గొన్న వక్తలందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి హెల్త్ పాలసీని వెంటనే విరమించుకోవాలని చెప్పి, అదేవిధంగా అందులో భాగస్వాములైన అందరినీ కూడా కార్మిక సంఘాలు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, అందరిని కూడా పిలిచి మాట్లాడి వాళ్ళందరికీ అనుకూలమైన పద్ధతుల్లో చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వాటిని తరలిస్తే వీరందరూ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది, పరిశ్రమ కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి శాస్త్రీయమైన పద్ధతిలో చేయాలని చెప్పి కూడా వారు ఈరోజు దాంట్లో సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఎక్కడెక్కడ ఎట్లా చేసిన విషయంలో పైన కూడా చర్చ చేసి దానిపైన ప్రభుత్వానికి నష్టం కాకుండా ప్రజలకి, హైదరాబాద్ నగర ప్రజలకి ఒక మంచి వాతావరణం కల్పించడానికి జీవోలు అయితే ఏదైతే పేర్కొన్నారో కాలుష్యం ఇబ్బంది అవుతుంది, కాలుష్యకారక పరిశ్రమల్ని మేము బయటికి తరలించాలని చెప్పి పాలసీ చేసినామని చెప్పి ఏదైతే జీవో తీసిందో ఆ జీవోలు పేర్కొన్న విధంగా ఆ భూముల్ని మొత్తం కూడా ప్రజల అవసరాలకి, ప్రత్యేకించి కాలుష్యాన్ని నివారించడానికి కావలసిన పద్ధతుల్లో ఆ భూముల్ని వినియోగించాలని చెప్పి కూడా